కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. Save the saviors. Save the saviors. No duty. No safety. No duty. No safety. No duty. No safety. We want justice. We want justice. We demand justice. Justice. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. దీనిపై మరింత వివరాలను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. మూర్తి, ఈ కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించిన అంశం ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ప్రధానంగా ఈ వారంలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ల్యాబొరేటరీలో జీవోత్సవంలో పడి ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ ఏదైతే విద్యార్థిని, ఆమెకు సంబంధించినటువంటి ఆనవాళ్లు, ప్రాథమిక శవ పరీక్షలో కూడా తేలినటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రాథమిక విచారణకు సంబంధించి ప్రాథమిక మెడికల్ రిపోర్టుకు సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏదైతే ప్రధానంగా ఇక్కడ శవ పరీక్షలో వెలుగు చూసినటువంటి అంశాలను చూసినటువంటి విద్యార్థులందరూ కూడా రగిలిపోయినటువంటి పరిస్థితి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి మొత్తం కూడా నోటి నుంచి, కళ్ళ నుంచి, ముక్కులు, చెవుల నుంచి కూడా రక్తం రావడం అనేటటువంటిది, ఈ తీవ్రమైన రక్తస్రావం జరిగిందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్న తర్వాత విద్యార్థి సంఘం అంతా, ఏదైతే జూనియర్ మెడికోస్ అంతా కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా మెడికల్ సేవలు కూడా బంద్ చేయాలనేటటువంటి అల్టిమేటాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దిగివచ్చినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా పరిగణించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగిన అల్టిమేటాలు, ఆ తర్వాత జరిగినటువంటి సభలు, సమావేశాలు వీటికి కూడా ఆందోళనలో పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు సిబిఐ విచారణకు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకరినైతే కనుక ఆ ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని అయితే కనుక అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి హంతకులు ఎవరు, దీని వెనుక ఏమి జరిగింది అనేటటువంటి కోణాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి నిజాలు నిగ్గు తేల్చే విధంగా సిబిఐకి ఈ కేసును అప్పచెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 3 వారాల్లో ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంతో కొంత జూనియర్ డాక్టర్ల సమ్మె ఆందోళనలు కొంతవరకు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. మూర్తి. థ్యాంక్ యూ మిస్టర్ టీవీ రావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.